సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి పార్టీ కార్యకర్తలకు పాస్లు జారీ చేశారు. కొంతమందికి టోకెన్లు ఇచ్చారు. ఎవరికైతే టోకెన్లు ఉన్నాయో వాళ్ళు వచ్చి ఫోటో దిగెళ్ళొచ్చు, ఎవరికైతే పాస్లు ఉన్నాయో వాళ్ళు వచ్చి మాట్లాడెళ్ళొచ్చు. ఇంకా కొంతమంది తమ సమస్యలు చెప్పుకుంటానికి గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనులకి పెండింగ్ బిల్లులు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడటానికి వచ్చిన వాళ్ళకైతే అవకాశం ఇవ్వలేదు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? నిజంగానే పాసులు జారీ చేసి పాస్ ఉన్న వాళ్ళనే కలుస్తున్నారా? ఎందుకు అందరినీ కలవలేకపోతున్నారు? దీని వెనకున్నటువంటి అసలు ఉద్దేశం ఏంటి? జగన్ గారు బేసిక్గా నేను కొంత సమాచారం తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపు కార్యాలయం సంబంధించిన నిర్వాహకులు పులివెందులకు సంబంధించి కొంతమందికి పాసులు ఇచ్చిన మాట వాస్తవం. దానికి విఐపి పాసులు ఏదో ఆ ఫోటో కూడా వచ్చింది, పేరు అవన్నీ వచ్చినాయి. ఆ పాసులు ఇచ్చిన మాట వాస్తవం. అయితే ఆ పాసులు ఇవ్వడాన్ని లోకేష్ గారు కావచ్చు, ఇంకోరు గారు కొంచెం వెటకారంగా రాజకీయ వ్యంగ్యంగా అంటారు. అది మామూలే, రాజకీయాల్లో మంచిదే, వ్యంగ్యాస్త్రాలు ఉంటాయి కదా. సినిమాలో వాటిలో చూసాం కానీ పాసులు సొంత పార్టీ వాళ్ళకి పాసులు ఏందయ్యా అని లోకేష్ గారు వ్యంగ్యంగా స్పందించారు. అయితే ఇక్కడ నాకున్న సమాచారం ప్రకారం ఈ పాసులు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ పాసులు ఇవ్వడంలో దురుద్దేశం లేదా కలవకూడదని లేదా కొంతమందిని కలవాలనే ఉద్దేశం అయితే కాదు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం కూడా నమ్మదగిందే. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు ఎప్పుడు వెళ్ళినా పెద్ద ఎత్తున సొసైటీ నుంచి జనం వస్తున్నారు. పైపించి పులివెందుల లోకల్ కాబట్టి అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు. కాబట్టి మాస్గా 100 మంది, కొన్ని సందర్భాల్లో 1000 మంది వచ్చేస్తే ఆయన ఉండేది 2 రోజులు. దాంట్లో ఒక గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలే జనాన్ని కలుస్తారు. మొత్తం 24/7 కలవరు. ఇట్లా పొలోమని జనం వస్తున్న నేపథ్యంలో 3 రకాలు ఉంటారు. ఒకటి సాధారణ ప్రజలు, మీరు చెప్పిన కష్టాలు సుఖాలు చెప్పుకునేవాళ్ళు మరియు ఫోటో తీసుకునేవాళ్ళు. 2 అభిమానులు, ఫోటో మాత్రం తీసుకుని పోయి వెళ్ళిపోయేవాళ్ళు. 3వది పార్టీ శ్రేణులు, యాక్టివ్ లీడర్లు తమ ఈతి బాధలు, పార్టీ పరిస్థితి, ఎక్కడ తప్పులు జరుగుతోంది, గతంలో ఏం జరిగింది, వాళ్ళకున్న సాధక బాధలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారితో వాడుకున్న గ్రీవెన్స్ ఏంటి, అవన్నీ కూడా చెప్పుకోవడానికి క్యాడర్ వస్తారు. కాకపోతే ఇక్కడ పులివెందులకు వచ్చేసరికి అందరూ ఒకటైపోయి వరుస పెట్టి బ్యారికేడ్లలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎవరు క్యాడరు, ఎవరు లీడరు కష్టంగా ఆడుతుంది. పవిత్రులు మళ్ళీ వైసీపీ ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ లక్షణాలు కూడా లేవు. ఇది సభ్యత్వం, లిస్టులు అవి తక్కువ వాళ్ళకి. ఈ మధ్య ఏదో ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. అయితే జగన్ దాంతో ఏమైంది, పార్టీ కార్యకర్తలు అసంతృప్తిపోతున్నారు. ఇప్పుడు ఎవరు కార్యకర్త తెలియదు, ఎవరు లీడరో తెలియదు, ఎవరు సాధారణ ప్రజలు తెలియదు. కాబట్టి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. అందువల్ల దీన్ని కొంచెం బైఫర్కేషన్ చేసి 2-3 రోజుల ముందే జగన్ గారి ప్రోగ్రామ్ ఫిక్స్ అవుతుంది కదా, క్యాంపు కార్యాలయంలో పార్టీ లీడర్లు ఒక 5 మండలాలు 10 మండలాలు ఉంటాయి కడప జిల్లా ప్రజలు, లీడర్లుగా ఉండేవాళ్ళు ముందే వెళ్ళి ఆ పార్టీ ఆఫీస్ సంప్రదించి మేము లీడర్ అని తెలుసు కాబట్టి మేము జగన్ గారు అట్లాంటి వాళ్ళకి విఐపి పాస్ అనే పేరుతో పాస్ ఇచ్చారు. అంటే వాళ్ళు క్యాడరు 100 మంది 200 మందికి ఇస్తారు. వాళ్ళని సపరేట్ లైన్ లో ఆఫీసులో కూర్చోబెట్టేస్తున్నారు, హాల్లో కూర్చోబెడుతున్నారు. వాళ్ళతో సపరేట్ గా జగన్ గారు మాట్లాడుతున్నారు. వాళ్ళతో ఏం మాట్లాడతారు, క్యాడర్ కాబట్టి క్యాడర్తో ఏం అదే మాట్లాడతారు. మిగతా వాళ్ళు లైన్ లో పోయి ఆయనతో ఫోటో తీసుకుంటారా, బాధలు చెప్పుకుంటారా, నమస్కారాలు పెట్టుకుంటారా, సెకండ్ ఇస్తారా అనేది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు బైఫర్కేషన్ చేశారు. పార్టీ కీలక కార్యకర్తలతో నేరుగా మాట్లాడాలి, మిగతా వాళ్ళతో వాళ్ళు ఎంత మాట్లాడితే అంత మాట పంపించాలని ఒక బైఫర్కేషన్ జరిగింది. దీనికి విఐపి పాస్ అనేది కొత్తగా కనిపిస్తుంది, రాజకీయాల్లో ఇట్లాంటిది లేదు కదా అని. బట్ దీన్ని అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపమే కార్యకర్తలకు అదే, మమ్మల్ని సపరేట్ గా కూర్చోబెట్టి మాట్లాడట్లేదు, మా బాధలు వినట్లేదు, ఓడిపిన తర్వాత ఇప్పుడైనా చెప్దాం అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరికీ ఇది అవకాశం కదా. కాబట్టి విఐపి పాస్ అనేది కొత్తగా కనిపించచ్చు. కానీ ఇంకొక మాట ఎందుకు అనుకోకూడదు, విఐపి అంటే అర్థం ఏంటి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఆ జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్ నాకు ఇంపార్టెంట్ పర్సన్ అంటే తప్పే ఉంది. క్యాడర్ విఐపిగా జగన్ గారు ట్రీట్ చేస్తే తప్పెట్ అవుతుంది. కాబట్టి నా ప్రయారిటీ అనుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్ మేము కలవాలనుకుంటున్నారు, వాళ్ళు విఐపి పాస్ గా పెట్టి వాళ్ళని సపరేట్ లైన్ లో ఆ పాస్ ఉన్నోడిని తొందరగా లోపలికి పంపించేస్తే పక్కన ఉంటాడు, వాళ్ళని సపరేట్ కలుస్తున్నాడు. సాధారణ ప్రజల్ని మిగతా అభిమానుల్ని సపరేట్ కలుస్తున్నారు. ఇది ఆ పార్టీలో ఒక బైఫర్కేషన్ చేసుకుని క్యాడర్తో ముఖాముఖి మాట్లాడాలి అనే తత్వంతో తప్ప ఇంకోటి కాదు. దీని అపార్థం కాకపోతే విఐపి పాస్ అనే సిస్టమ్ అనేది కొత్తగా ఉంది కాబట్టి లోకేష్ గారు ఒక వ్యంగ్యాస్త్రం. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న పెద్ద విమర్శ ఏంటంటే కార్యకర్త కలవడనే కదా. దానికి కొంచెం రంజుగా ఉండడం కోసం లోకేష్ గారు ఒక వ్యంగ్యాస్త్రాన్ని విసిరాడు. అది కూడా పనిచేస్తా ఉంది. ఎందుకంటే గతంలో కలిసే వాళ్ళు కాదు, దూరం నుంచి చూసే వాళ్ళకి ఇదేందయ్యా పాసులు, మేము దర్జాగా పోవాలి కదా అనుకునేవాడు ఒకటి ఉంది. కాబట్టి వారి ఆలోచన కరెక్టే, వైఎస్ఆర్సీపీ వాళ్ళది బైఫర్కేషన్. లోకేష్ గారు వ్యంగ్యాస్త్రం కూడా ఒక స్థాయిలో బాగానే పనిచేసింది.
ఓకే. సరే, అయితే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, వివేకానంద రెడ్డి గారు ఉన్నప్పుడు తెల్లవారుజాము 4 గంటల నుంచే ప్రజలను కలిసి వారి సాధక బాధకాలు విని సంబంధిత అధికారులకి పనులు అప్పగించేవాళ్ళు. వాళ్ళ సమస్యలు తీర్చేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు జగన్ హయాం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఉండట్లేదు. ఇప్పుడు పాసులు కూడా తీసుకొచ్చారేంటి అని చెప్పి కొంతమంది స్థానికంగా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో, ఆ అవకాశం ఉందంటారా? నిజంగా అంత ఇబ్బంది కలుగుతుందా? లేదంటే ప్రజలు సంతృప్తిగా ఉండేటువంటి అవకాశం ఉందా? పులివెందులో ఇప్పుడు పాసులు ఇచ్చి కలిసే పద్ధతి వల్ల పులివెందులో చాలా హ్యాపీగా ఉన్నారు. బాగుంది, మనం సపరేట్గా వెళ్తున్నాం, మనం చెప్పదలుచుకుంది నాయకుడికి చెప్తున్నామని. బట్ పాసులు ఏంటి అని రాష్ట్ర ప్రజలందరికీ కొంచెం గందరగోళం ఉంది. 2 రోజులు తీలిపోతుంది రాష్ట్రంలోని ఇతర కేడర్కి. అయితే పాసులతో సమస్య ఎవరు బాధపడలేదు. మీరు అన్న ప్రశ్న కరెక్ట్. రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వివేకానంద రెడ్డి కావచ్చు, సంథింగ్ ఎవరైనా కావచ్చు, వైఎస్ కుటుంబంలో ఉన్న వాళ్ళు దర్జాగా పోయి కలుస్తాం అని అనుకునేవాళ్ళు. ఆ వాతావరణం ఈ రోజు లేదు. ఈ రోజు కాదు, ఈ రోజు వచ్చింది, స్టార్ట్ అయింది. బట్ 5 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు జరగలేదు. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేరుగా క్యాడర్ కి లీడర్ కి మధ్య గ్యాప్ అయితే వచ్చింది. దాని ఫలితం గత ఎన్నికల్లో రుచి చూసినారు. అంటే ఓడిపోవడానికి అది కారణం కాదు, భారీ ఓటమికి అది కూడా ఒక కారణం. క్యాడర్కి దిక్కులేని వాళ్ళు అయిపోయినామని. దానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యేలు కోటరీ అంటామా, టీం అంటామా, ఐరార్కి అంటామా, వాళ్ళు ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఎమ్మెల్యేలు తప్ప జగన్ గారికి క్యాడర్కి ఇలా అడ్డం వచ్చేసారు. వీళ్ళే మాట్లాడుకుంటారు, వీళ్ళే వస్తారు. సెకండరీగా ఉన్నటువంటి లీడర్లు ఎవరు కూడా జగన్ దగ్గర పోలేకపోయినారు. అది ఖచ్చితంగా ఆ పార్టీ చేసుకున్న బ్లండర్ మిస్టేక్. ఇప్పుడు జగన్ గారు అంటున్నారు కదా, మొదటి పరిపాలన నేను క్యాడర్ని సరిగ్గా నాయకుడు అట్లే మాట్లాడతారు, మనం మాట్లాడారు సరిగ్గా అనేది కాదు, బాగా పట్టించుకోలేదు. ఆయన కొంచెం హుందాగా సరిగ్గా పట్టించుకోలేదు. 2.0లో నేను సీరియస్ గా తీసుకుంటాను అని అన్నాడు. దాని అర్థం ఏంటి? లోపాన్ని గుర్తించినట్టే. కాబట్టి ఆ లోపం ఉంది, అది ఆ పార్టీ బలహీనత. ఆ పార్టీ నష్టపోవడానికి అది కూడా ఒక బలమైన కారణం. దీన్ని సరిదిద్దే ప్రయత్నం ఇప్పుడు వైసీపీలో ఒక వాదన అనిపిస్తుంది. పెద్ద ఎత్తున జనం ఎందుకు వస్తున్నారు? పెద్ద ఎత్తున జనం అప్పుడప్పుడు రెగ్యులర్ గా కలిసేటువంటి వచ్చి కలిసి వెళ్ళిపోతారు. మనం ఎప్పుడు 5 ఏళ్ల తర్వాత ఓడిపోయిన తర్వాత వచ్చినాం కాబట్టి సహజంగా ఆతృత ఉంటుంది, వచ్చిన అవకాశం పదా అనేసి. ఇప్పుడు రాజశేఖర రెడ్డితో ఇంత జనం ఎందుకు పోరు? తక్కువ అని కాదు, రాజశేఖర రెడ్డి ప్రతిరోజు అదే పని. ఎప్పుడు నుంచి ఆయన 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎప్పుడు వచ్చినా కలుస్తా ఉన్నాడు. ఎప్పుడు వస్తున్నా కలిసిన వాటికి చరణ్ గారు అయినా పురుషోత్తం అయినా ఒకసారి పెద్ద 10 సార్లు బాగుంది కదా. ఎప్పుడు కలవనప్పుడు ఇద్దరు కలిసి దూరతాం, నాకు అవకాశం ఉంది, నాకు అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు జగన్ గారికి ఇంత ఒత్తిడి ఉండడానికి కారణం గత 5 ఏళ్ళు కలవకపోవడం వల్ల. ఇట్లా ఇంకో 1 ఇయర్ కలిసాడు అనుకోండి, అన్ని బైఫర్కేషన్ అయిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా వైసీపీలో ఆ విమర్శ అయితే ఉంది. ఓకే. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారి అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.